హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు, ఈరోజు దిల్ రాజు గారికి తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ అనేది దిల్ రాజు గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ పాత్ర అంటే ఫిలిం ఇండస్ట్రీకి ఎలాంటి హెల్ప్ అవుతుంది సార్ దిల్ రాజు గారికి? దిల్ రాజు ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు? సో నౌ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కూడా మొన్న ఆయన గెలిచి ఉన్నాడు సి కళ్యాణ్ గారి పైన. అండ్ నౌ టీఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారిని ఎందుకు ఎంచుకున్నారు అంటే, మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఒక పదవి ఇస్తే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అది. ఫిలిం డెవలప్మెంట్కి ఒక మనిషిని మనం చూస్ చేసుకున్నాము అంటే అతనికి నిర్మాణ రంగంలోనూ నైపుణ్యం ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ నైపుణ్యం ఉండాలి, ఎగ్జిబిషన్ రంగంలోనూ నైపుణ్యం ఉండాలి, ఆర్టిస్టుల మధ్య సఖ్యత విషయంలోనూ నైపుణ్యం ఉండాలి, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలి, ఏ సినిమా భవిష్యత్తు ఏంటని బాగా తెలిసి ఉండాలి. దిల్ రాజు లాంటి మనుషులు ఏంటంటే పోస్టర్ చూస్తే సినిమా భవిష్యత్తు చెప్పగలిగే నేర్పరి ఆయన. అండ్ తెలంగాణ వాడై ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో ఇప్పుడు తెలంగాణ వాడై ఉన్నాడు కాబట్టి ఒక పెద్ద మనిషిలాగా ఆయన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు తను తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా సినిమాకు ఉపయోగపడే నిర్ణయాలే ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటి పదవులు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ దాసరి నారాయణరావు లాంటి వాళ్ళకి ఇవ్వాలి, ఓ మోహన్ బాబు లాంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇండస్ట్రీ గురించి 360 degrees తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ఆయన అప్పుడెప్పుడు పెళ్లి పందిరి అనే ఒక సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్ రంగంలోకి వచ్చాడు. ఆ సినిమా బాగా ఏదో ఆడింది, లాభాలు అయితే తెచ్చిపెట్టింది అప్పట్లో. తర్వాత కొన్ని చిల్లాచిత్తుగా సినిమాలకి ఆయన నిర్మాణ రంగంలోనూ ఉంటూనే దిల్ సినిమా ఆయనకు బాగా కలిసి వచ్చింది. అప్పటి నుంచి దిల్ సినిమాతో నిర్మాతగా ఆయనకంటే ఒక గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పటి వరకు దిల్ రాజు గారు అంటే ఇప్పుడు సంక్రాంతి రాజు. ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు సంక్రాంతి రాజు ఉండే, ఇప్పుడు దిల్ రాజు గారు సంక్రాంతి రాజు. ప్రతి సంక్రాంతికి ఆయన సినిమా ఖచ్చితంగా అయితే నిర్మాణంలోనో లేకపోతే డిస్ట్రిబ్యూషన్లోనూ ఉంటుంది. లాస్ట్ సంక్రాంతి చూసాం, అంతకుముందు సంక్రాంతి చూసాం, ఇప్పుడు ఈ సంక్రాంతి కూడా చూస్తున్నాం. మనం సంక్రాంతికి వస్తున్నాం. అండ్ అలాగే గేమ్ చేంజర్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు ఎలా ఉన్నాయి అంటే, మొన్న దేవర సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో గొడవ జరిగి అద్దాలు గిద్దాలన్నీ బగలగొట్టిన టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లని రద్దు చేశారు. అంటే పెట్టుకోవడానికి పర్మిషన్ల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ ఫ్యాన్ ఎంతమంది వస్తారు, ఏం చేస్తారు, సెక్యూరిటీ రీజన్స్ ఏమున్నాయని 1-4 సార్లు ఆలోచించి అప్పుడు ఇస్తున్నారు పర్మిషన్లు పెద్ద ఈవెంట్లకి. ఈవెన్ మొన్న దేవిశ్రీ లైవ్ కన్సర్ట్ కూడా అలాగే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు పుష్ప సినిమా ద్వారా ఏమైంది, బెనిఫిట్ షోలు రద్దయ్యాయి. ఇలాంటి నిర్ణయాలకి ఇప్పుడు నెక్స్ట్ ఏదన్నా ఒక సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు సినిమానే ఉంది నెక్స్ట్, గేమ్ చేంజర్. అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం. ఇదో 500, అదో 100, ఎంత కాదన్నా ఒక 600 కోట్ల బడ్జెట్తో ఆయన సంక్రాంతికి వస్తున్నాడు. ఆయనకి 700 కోట్లు వస్తే ఆయన అట్లీస్ట్ మినిమం నవ్వుకుంటా తిరుగుతాడు. అవునా? అట్లాంటి నిర్మాతలు, సార్ ప్లీజ్ మొన్న జరిగిందేదో జరిగింది, ఈసారి మేము చాలా దగ్గరగా బాధ్యత వహించి మేము దగ్గరుండి చూసుకుంటాం, మేము ఇనిషియేట్ తీసుకుంటాం, దయచేసి మాకు ఒక షో ఇచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వెళ్తే అవతల వాళ్ళు సరే అని ఆ మొహం చూసి నమ్మి సంతకం పెట్టేలా ఉండాలి. అలాంటి మొహం దిల్ రాజు గారిది. సింపుల్గా చెప్పాలి సార్. ఇప్పుడు దిల్ రాజు గారు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఫిలిం డెవలప్మెంట్. సో చిన్న సినిమాలకి తొక్కేసే అవకాశాలు ఉన్నాయి కదా, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఆయన దగ్గర ఉన్నాయి, స్క్రీన్స్ మొత్తం ఆయన చేతిలో ఉన్నాయి. అదే సిచ్యువేషన్స్లో ఆయన మూవీ కానీ ఆయన ఫ్రెండ్ కొలీగ్ మూవీస్కి ఏదైనా రిలీజ్ అయితే, దాంతోపాటు ఏదైనా చిన్న సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా థియేటర్స్ ఇవ్వని పరిస్థితి కూడా ఉండేది కదా, ఆ కోణంలో కూడా ఉండేది కదా. ఒకప్పుడు ఆయన మీద చాలా అపోహలు ఉండేవి. ఈవెన్ నేను కూడా లాస్ట్ సంక్రాంతి టైంలో ఆయన్ని తిట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. నేను కూడా సీరియస్లీ చూస్తూ ఉంటే మనుషుల గురించి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. నేను రియలైజ్ అయ్యా చాలా రోజుల తర్వాత. దిల్ రాజు గారు నిజంగా చెప్పాలి అంటే ప్రామిస్, తను చిన్న సినిమాలను ఎప్పుడు తొక్కడానికి ట్రై చేయాల. వాళ్ళకి ఒక డేట్ సర్దుబాట్లు విషయంలో ఆయన ఒక డేట్లు ఇస్తాడు. నువ్వు సినిమా తీసుకుంటావు, నీ అది ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది ఇవాళ రోజుల్లో. నీకు ఎలా అయితే లాభం ఉంటుందో ఆ విధంగానే ట్రై చేస్తాడు. నీ సినిమాలో దమ్ముంది అని ఆయనకు నిజంగా తెలిస్తే ఖచ్చితంగా అన్ని సినిమాలు ఆపైన సరే రిలీజ్ చేపిస్తాడు. దమ్ము కూడా ఉండాలా సినిమాలో. చిన్న సినిమా అంటున్నావు కదా, నీకు ఒకటి చెప్తా విను. శ్రీనగర్ కాలనీలో పోస్టర్లు వేస్తారు. అవును, ఈ పోస్టర్లు చూస్తేనే అర్థమైద్ది కదా, అమ్మో ఇదేదో ఉంది అని. నెక్స్ట్ మనకి వాట్సాప్లలో మెసేజ్లు చేస్తారు, ఒక ప్రీమియర్ షో ఉంది రండి ప్రసాద్ ల్యాబ్స్కి అని.
అరే వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అని వెళ్తాం. వెళ్ళాక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వచ్చామని. అట్లాంటి సినిమాలు బోల్డ్ ఉంటాయి. ప్రతి చిన్న సినిమా అంటే చిన్న సినిమాల్లో 1000 సినిమాలు వస్తే ఇది సినిమా అని చెప్పుకునే అందులో 10 ఉంటున్నాయి. 10 అంటే ప్రాణం పెట్టి చేసే పాపం వాళ్ళకి కొన్ని సినిమాలు అనిపిస్తారు వీళ్ళకి ఇంకా కొంచెం బడ్జెట్ ఇచ్చుంటే ఇంకా బాగా తీసేవాళ్ళేమో అని. అలా ఉంటాయి. కొన్ని ఎట్లా నమ్మో ఎందుకు చూసాం రా బాబు ఈ సినిమాలో అనిపిస్తాయి. ఏదో తీసేస్తారు తీయాలి అని చెప్పేసి. అలాంటివన్నీ నేను ఎంకరేజ్ చేయట్లా. అంటే ఎంకరేజ్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు పాపం వీళ్ళందరూ ఆడుతూ పాడుతూ ఏదో ఓ దాన్ని తీశారు. అక్కడ నష్టపోయేది ఆ నిర్మాత కదా పాపం. వాడు ఊర్లో పొలాలో గట్రో ఏదో అమ్ముకొని వస్తాడు. ఈయన ఇంత సీరియస్గా ఉంటే నెక్స్ట్ టైం అట్లాంటి వాళ్ళు రారు. వెరీ హ్యాపీ. ఈ చెత్త తీసే వాళ్ళు ఉండరు. మంచి సినిమాలు తీసేవాళ్ళు కళాకారులు నిజంగా చాలామంది ఔత్సాహికులు బోల్డ్ అంతమంది ఉన్నారు. కృష్ణనగర్లో ఇంకా తిరుగుతున్నారు. మంచి కథలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవకాశాలు లేక తిరుగుతున్నారు. తీరా చూస్తేనేమో ప్రతి శుక్రవారం చిన్న సినిమాలు 17-20 రిలీజ్ అవుతూ ఉంటాయి. అటు ఓటీటీ కానీ థియేటర్ కానీ చూస్తారు. వాళ్ళకే బాధ వేస్తుంది ఇంద్రబాబు సినిమా రాని ఇలా తయారైపోయింది అని. ఇట్లా ఉంటాయి. ఇలాంటివన్నీ దిల్ రాజు గారికి తెలుసు. నువ్వు పోస్టర్ పట్టుకెళ్తే చాలు దాని భవిష్యత్తు చెప్పేస్తాడు. సార్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పాత్ర అయ్యిండేది లేకపోతే దిల్ రాజు గారి పాత్ర వీళ్ళిద్దరు ఏంటి సినిమా ఇండస్ట్రీ సంబంధం. ఆయన ఏమో మినిస్టర్ ఈయనేమో చైర్మన్. సో వీళ్ళిద్దరు పాత్ర సినిమా ఇండస్ట్రీ పైన ఎలాగ పనిచేసింది అని అంటారు? నిజంగా ఇప్పుడు కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి. ఆయన రాజకీయాల నుంచి వచ్చాడు. అవును. ఆ మంత్రిత్వ శాఖలో ఆయన ఏ వర్క్ చేస్తారు ఇండస్ట్రీ సంబంధించింది అంటున్నాను. ఆయన రాజకీయాల నుంచి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీకి గాను ఆయనని మంత్రి పదవి ఇచ్చి కట్టబెట్టారు. సో సినీ పరిశ్రమ గురించి కూడా ఎవరైనా పెద్దలు ఆయనకు సలహాలు ఇస్తే ఆయన కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ గురించి పూర్తి అవగాహన ఆయనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. వై బికాస్ రాజకీయాల్లో ఆయనకు బాగా అనుభవం ఉంది. అలా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం అప్పుడు ఎవరు రాలా ఇండస్ట్రీ నుంచి. ప్రమాణ స్వీకారోత్సవం రోజే దిల్ రాజు లాంటి వాళ్ళు వెళ్ళి కూర్చుంటే ఇండస్ట్రీలో మంచి ఏంటి చెడు ఏంటి ఏ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ఎవరికి ఏం చెయ్యాలి అనేవన్నీ ఒకరు సూచించాలి కదా. ఆ సూచనల సలహాలు ఆయనకి ఇవ్వాలంటే అతనికి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఇండస్ట్రీ మీద పట్టు ఉండాలి. ఆ పట్టున్న వ్యక్తి దిల్ రాజు. ఓకే. సో ఇక్కడ మీదట వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అంటే దిల్ రాజు గారు ఒక హెడ్ లాంటిది. గతంలో దాసరి నారాయణరావు గారు ఉన్నారు. అదే ఇప్పుడు దిల్ రాజు గారు ఇప్పుడు ప్రెసెంట్ ఆయన డెవలప్మెంట్ లేదు అలా ఆ విధంగా చూడడానికి లేదు. దాసరి నారాయణరావు గారు ఏంటంటే ఎక్కడ సమస్య వచ్చినా సరే దాన్ని చాకచక్యంగా నీట్గా ఎవరు హర్ట్ అవ్వకుండా సెట్ చేస్తారు. అంత పెద్దరికం మళ్ళీ రావాలంటే అది మోహన్ బాబు గారి దగ్గరే ఉంది. ఇప్పుడు మన బాలయ్య గారి దగ్గర అన్స్టాపుల్ ఆయన కూడా చిన్నవన్నీ చెరిపేట్లా పెద్ద మనిషిలాగా ఆ రేంజ్ అయితే ఉండదు కానీ మంచి సలహాలు అయితే ఇస్తాడు. పెద్దరికాన్ని అయితే నిలబెట్టలేడు ఆబ్వియస్లీ. సార్ ఇప్పుడు ఇదే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉందో బండ్ల గణేష్ గారికి ఎందుకు ఇవ్వలేదు సార్? ఆయన గతంలో 2019 నుంచి అప్పుడు మనం చూసాం బండ్ల గణేష్ గారు 7 o'clock బ్లేడ్తో గొంతు కోసుకుంటే కాంగ్రెస్కి అప్పుడు సపోర్ట్ చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటానే వచ్చారు కదా. ఈవెన్ బండ్ల గణేష్ గారు ఇండస్ట్రీలోనే ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. సో ఆయన కూడా బాగా పట్టుంది కదా ఇండస్ట్రీలో. ఆయన కాంగ్రెస్ కూడా బాగా సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు. ఆయనకు కాకుండా దిల్ రాజు గారికి ఇవ్వడానికి కారణాలు ఏంటి సార్? బండ్ల గణేష్ అనే పేరు తీసుకొస్తే నిజంగా చెప్తున్నా ఆ టేబుల్ మీద పేపర్లో పేరుకు రాసే అర్హత కూడా లేని మనిషి ఆయన. అసలు ఎందుకు అంటే నాకు మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది. నువ్వు అడిగిన క్యారెక్టర్ నిజంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీకి బండ్ల గణేష్ సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నువ్వు నటుడిగా వచ్చావు, నటుడిగా ఏదో బాగానే ఉంది. సరే ఏదో రకంగా ప్రొడ్యూసర్ అయ్యావు, అంతవరకు బాగానే ఉంది. నీవు గనక ఆలోచనలు తీసుకున్నావు అనుకో ఇండస్ట్రీ సర్వనాశనం అయింది. ఆయనకు పర్ఫెక్ట్గా ఆలోచనలు తీసుకునే స్థాయి కానీ శక్తి కానీ ఆ అర్హత కానీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు ఈ పేరు తెచ్చావో నాకు నిజంగా తెలియదు. కానీ నువ్వు ఇంకా ఎవరి పేరు చెప్పినా ఆలోచించే వాళ్ళం. కానీ బండ్ల గణేష్ ఏంటంటే నిర్ణయం తీసుకోకుండా పర్లేదు, ఆ నిర్ణయాన్ని నాశనం చేసి వస్తాడు. మొన్న కూడా రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాం. రీసెంట్దే ఎప్పటిదో వద్దు మనకి. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటి? రేవంత్ రెడ్డి గారి బర్త్డే. అందరూ కూడా వెళ్ళారు, శుభాకాంక్షలు అండి. నువ్వు కూడా వెళ్ళావు, శుభాకాంక్షలు అండి. అంటే నువ్వు వెళ్ళావో లేకపోతే ఆయన ఫోటో పెట్టావో తెలియదు కానీ ఆయన అయితే ఒకసారి కలిసావు. అది ఈ రోజే కలిసావో కూడా మనకు తెలియదు. నువ్వు వెళ్ళి బర్త్డే విషెస్ ఎలా చెప్పాలి? పుష్పగుచ్చం ఇస్తావు, ఆయన తీసుకుంటాడు. ఓ పట్టు శాలువా కప్పుతో ఆయన కూడా ఆహాహా అంటాడు. పర్లిగిలు ఇస్తే ఆ కుర్చీలోనో ఈ కుర్చీలో కాసేపు కూర్చొని బండెకి ఇంటికి జావాలా? ఏం చేసి వచ్చావు తెలుసా? మా ఇండస్ట్రీ వాళ్ళకి టికెట్ రేట్లు పెంచుకోవడానికే మీరు గుర్తొస్తారు.
ఎక్స్ట్రా షోలు వేసుకోవడానికే మీరు గుర్తొస్తారు, అంతేగాని మీ పుట్టినరోజులు మా వాళ్ళకి పట్టవండి, చూడండి నేను తప్ప ఎవడన్నా మీకు శుభాకాంక్షలు చెప్పాడా అని చెప్పి పెంట పెట్టొచ్చాడు. ఇండస్ట్రీకి ఎవడన్నా వెళ్తే మంచి చేసేవాడు ఉండాలి, చెడు చేసేవాడు ఉండకూడదు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడా, వెళ్ళి ఇండస్ట్రీ తరఫున నేను వచ్చానండి, మా పెద్దలందరూ కలిసి నన్ను పంపమన్నారు, మీకు ఈ పుష్పగుచ్చం ఇవ్వమన్నారు, శుభాకాంక్షలు తెలిపారు అంటే కూడా బాగుంటుంది. అవును. అలా కాకుండా నేను వచ్చాను చూడు హిహిహి, నా వెనకాల ఎవరు రాలేదు, వాళ్ళకి అసలు నువ్వంటే ఇష్టమే లేదు అంటే ఇంకా లేనిపోని అని చిచ్చు ఎక్కించి పెడుతున్నారా? ఇంకేమన్నా మంచి నిర్ణయం వచ్చిందనుకో, బండ్ల గణేష్ అక్కడ ఉన్నాడంటే సర్వనాశనం అయింది. అంతేగాని అక్కడ బాగుపడేది ఎప్పుడు ఉండదు, ఆయన చరిత్రలో ఉండదు. నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా, అందుకు చెప్తున్నా. ఎప్పుడు ఆ క్యారెక్టర్లని నువ్వు నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో పెట్ట, ఇంకా మా అసోసియేషన్ చైర్మన్లు ఇంకేమన్నా చైర్మన్లు ఇచ్చేవు, అస్సలు ఛాన్సే లేదు. సర్వనాశనం ఆయన చేస్తాడు. కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్ కదా, 5-6 సినిమాలు తీసిన పెద్ద ప్రొడ్యూసర్ అయితే చిల్లర పెడితే పర్లేదు మా, చిల్లర పెట్టే ప్రతి ఒక్కడు పెద్ద ప్రొడ్యూసర్ అనుకోవద్దు, పెద్ద తలకాయ కూడా ఉండాలి, పెద్ద బుర్ర కూడా ఉండాలి. వాళ్ళ వెనక పెద్ద తలకాయలు కూడా ఉన్నాయిగా, వాళ్ళ వెనకాల ఉంటే పర్లేదు, ఆ నిర్ణయాలు కూడా పెద్దగా ఉండాలి, అందంగా ఉండాలి. అది అది వీళ్ళకి చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. చిచి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.